వందనాలు చేశాను ఆనందమైన గడియ లోపల ఏది కోరుకుంటే కదిస్తేనే ఓ సుందరి దేవి కోరుకుంటే ఇస్తావా రయ్యా అవసరమైతే తాడి శరణు మొత్తం అమ్మి వంటవా చెప్పు పొద్దు ఉడుసులకు అమ్మిస్తావో తాడి శరణ నీ తాతదాన్ని ముత్తాతలు అమ్మిత్తంటాను తెల్లారి 3 ఏళ్ళకి ఈ ఊరు మొత్తం మనదే రేపు పొద్దుగాల వాళ్ళకి ఇచ్చి మన ఇంటి మొదల మనం బీకుడే అందుకు కొరకే రాజ్యానికి రాజు నేను ఉన్నా దొడ్డికి దొరసాలి నువ్వు ఉన్నావు ఏది కోరుకుంటే కదిస్తేనే ఓ సుందరి ప్రాణేశ్వర రామ 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 రామ
భర్తతోని భాగ్యం అనుకున్నా తిరుతోని సింగారం అనుకున్న రాదా మూడుతోని మోక్షం అనుకున్నా ముడిగలిక సరసమైనా గాని నా ముద్దెద్దరం పోదనుకున్న నాదో అన్నల రాజ్యం అని రాజ్యం అంటారు కొడుకుల రాజ్యం వంట రాజ్యం అంటారు అవో చేసుకున్న భర్త రాజ్యం ఉంటే సమరాజ్యం అంటారయ్యా పట్టాలు ఉంటే పోనారా గారిపాలే పోనారా ఉంటే పోనారా బాలులాగా పోనారా వేల మంది శీల ఉంటే ఎట్టడుకున్నా అని ఎట్టి సాగిరి పాలంటారు ఆవులు పోవులుంటే అవి పాలల్లా పాలన్నారు నానా గొడ్డల్ల సంపాదన ఉంటే గొడపునాది పాలంటారు అవి లక్ష్యాన్ని కానైనా గాని లవణ వన్నమే గాని మెరుపు బంగారం ఎవరు మింగబోరు చుతులు ఉంటేది ఎందుకు అంటే ముందు కదులు చేస్తందుకంటారు నానా కొడుకులు బిడ్డలు ఉంటేది ఎందుకంటే అవయ్యా మరణమైన నాడు అవో తల్లికి తండ్రికి తలకొని పెట్టి అవో వాళ్ళ పేరు మీద కొండంత పడ చేసుకుంది కంటరే అందుకనే అందరయ్యా మనం విధి పెద్ద మనసులవాయి మన మోసాలు ఉండడిగాయి మోసేతులు వెనుకగాయి మనం మనసాల వాడి మరణమైపోతే తలాపుడ కూర్చుండి సేడి ఇద్దరు బిడ్డలు ఉండరు కానీ తలకొని వెంటేడి కొడుకు మనకు లేడు నారా అవి లంగో తొంగో ఒక కొడుకు ఉండన్నది అన్నారు ఎన్నిదో పుట్టిదో ఒక్క బిడ్డ ఉండన్నది అన్నరే నారా లంగో తొంగో ఒక కొడుకు ఉంటే అవయ్య మరణమైన నాడు ధర్మంగా వచ్చి దానం వేసుకుంటాడు కొడుకు మరి ఎన్నిదో పుట్టిదో ఒక్క బిడ్డ ఉన్నట్టయితే అవ ఇంతే బిడ్డలను పెరిగి పెద్దోళ్ళని వేసి ఒక చేతులు పెట్టినారా ఏ ఉడి కన్నా ఇచ్చిన నాడు ఏ బల్ల కన్నా ఇచ్చిన నాడు మనం చచ్చిపోయిన వద్దాము అత్తగారి వల్ల ఉన్న పిల్లలకు గెలవంగానే ఏ శేళ్ళల్లో ఉన్నా ఏ సెలగల్లో ఉన్నా కానీ ఓ నాయన మీరు మరణం అయిపోయినరా ఓ అవ్వ మీరు మరణం అయిపోయినరా మన గుళ్ళడి వేగుళ్ళ అందరూ కానీ భూమి మీద వేసి నా కష్టమేమో చూసిందే అమ్మా నా ఇష్టమేమో చూసిందే బాబు ఓ అమ్మ మీరేడ పోతురాని అవి ఇళ్ళనక జాగనక చెల్లనక సెలగనక తలపనక తాళవనక నా ఏడు వాడాలెల్లో అయ్యో నా విడలాలో కడాసారి మీ అవ్వయ్య నోటి మాటకు మోసుకోకపోతే బిడ్డ ఈ బంగారు సీత వలవ శ్రీగాంధీ వాడగట్టలు ఎడవంగా మన బిడ్డలు ఎడవంగా సచ్చిన దేవి స్వర్గవంతుందంటారయ్యా ఏ మానవుడైనా జరిగింది ఎప్పుకుంటాడు జరగబోయేది ఏ మానవుడు ఎప్పుకోడు ఇవాళ జరిగేటి పండుగ అవో అత్తగల్ల వారిల్లల్లా గంగుల వారిల్లల్లా అత్తగల్ల రాదవ్వ మరణమైపోతే అవి బిడ్డలతోటి ఏ మాట చెప్పింది అల్లుళ్ళతోటి ఏ మాట చెప్పింది మరొకరు మనవరాళ్ళు తనంత బలగానికి ఏ మాట చెప్పి వెళ్ళిపోయింది రాదవ్వనైనా
తందరి బిడ్డలతోని వాడ ఎత్తిపోయిందా రాధమ్మనైనా బిడ్డలకన్నది ఒక్క కొడుకులు అన్నది మనవలు మనవరాళ్ళు దాయాది వలయ ఉన్నది అది తన ప్రాణము అంగా గా బిడ్డలు యాది గచ్చిన నాడు గా బిడ్డలతోటి మాట నాకు బాగీదిరే రేపటి గల మీకు కష్టమంతే మీది కష్టం వీటో నేను చూడాను మీ బాధలు వీటో నేను చూడాను బిడ్డలేగా వీట నేను పోతా ఉన్నా బాబగారి దేవుడు నీకు నాకు వీడు దేవుడు బాబట్టే దేవుడు నమ్మాలి ఈ ఆటికి 9 రోజుల పొద్దైనది ఈ పడి ప్రాణాలు అయినాడు నీకు పిల్లలు యాదికి రాలేదమ్మా నీ మనవలు దాయాది మరి యాదికి రాలేదా అందుకనే అన్నారు అవి అమ్మయ్య ఉన్నంత సేపే అమ్మగారింటి మీద బలం ఉంటది ఏ బిడ్డలకైనా కానీ అయ్య చచ్చిపోయిన నాడు సగం బలం పోతుంది అమ్మ చచ్చిపోతా ఇంత బలం పోతుందట పెద్ద బిడ్డకు కళ్యాణం చేసినాం 7 ఏళ్ల బిడ్డ కరణవతి ఉన్నది అందుకు కొరకే కూరగాయలు లేకపోతే ఉడుకుడుకుని అనుకొని తినచ్చు తడక పెట్టుకొని కూరేసుకొని లేదయ్యా నాకు కొడుకు సంతానం కావాలి పిచ్చిదా నాకంత పొంప కట్టినాం మంచిగా పారగా చేసినాం చిన్న పోరగా ఉంటే బాగా పాడైతారు అందులో మాటిను ప్లీజ్ నా మాటినవయ్యా ప్లీజ్ నీ మగని చెప్తాను నా మాటినే నీ పిల్లని చెప్తాను నా మాటిను నీ పతిని చెప్తాను నా మాటిను నీ సతిని చెప్తాను నా మాట ఇంటవా నువ్వే పిల్లను అవుతావు నీ పిల్లని మూడైతాడు ఎట్లయితే రూపాయల బియ్యమే కానులో డజన్ మందిని దగ్గరే వస్తాను కట్టిగా నీయగలే ఫ్రీ వస్తారు నా 3 నెలలు ఒక్కసారట కనరాదు మరి 10 మందిని అవునా అయితే గవర్నమెంట్ ఫ్రీ బియ్యం వస్తుంది అని పోరగల్ల కనాలంటావు ఎందుకురా పోరగాళ్ళు అద్దు ఇంటి పోరగాళ్ళు ఉండద్దు ఇద్దరే ఉన్నారు
అయినవా సుందరదేవి ఏయ్ ఏయ్ నా మాట వినరాదే నా మాట ఎండున్నది బంగారం ఉన్నది ముత్యాల వరాలున్నాయి కాబట్టి ఏడుగురు దాసుల ఎప్పుడు పెట్టుకోని భగవంతుని గుళ్ళ బొమ్మన్నాడు సుందరసేన రాజు కన్న తల్లి సుందరిదేవి నా యొక్క భర్త నాకు చెరువు పెట్టిండా భగవంతుని గుళ్ళకు ఎట్లా పోతుందో భర్త మాట విన్నదయ్యో భర్త చెప్పినట్టు భగవంతుడు ముయ్యలు వేసి ఏ దేవుడు నన్ను ఒప్పించి మెప్పించి కొడుకు సంతానం తెచ్చుకుంటారా అని సుందరి తడిబడి స్నానాలు వేసింది తడివస్త్రం విడిచిపడి వస్త్రం కట్టుకొని సామాను పట్టుకొని పత్రి పట్టుకొని భగవంతుని గుళ్ళకు పోతారా అని ఆ కన్న తల్లి సుందరిది అని భగవంతుడు ముయ్యలకు పైనల్లి పోతుంటది ఓ లోకులారో ఏయ్
పరమేశ్వర ఓ లోకాల శంకర ఎక్కడున్నావు తండ్రి నాకు ఇద్దరు బిడ్డలతో బిడ్డలు సంతానం కావన్నని ఎన్నో దేవుళ్ళ వేసుకుంటూ వస్తున్నా నేను సర్వేశ్వర సంతానమింత ఇంటికి పోతా లేకుంటే ఇది అడవిలా ఏ చెట్టు కన్నా ఏ గుట్ట కన్నా నా ప్రాణం తీసుకుంటానని ఏడ్చుకుంటే తల్లి ఎప్పుడు పోతున్నదో అందుకనే అంటారవ్వా అడవిలో ఎంటిలో వేస్తే చూసేటోళ్ళు ఎవరు ఉండరు అడవిలో ఏడిస్తే ముచ్చేటోళ్ళు ఎవరు ఉండరు ఆట కన్న తల్లి ఏడ్చుకుంటే బయలు ఎప్పుడు పోతున్నదో నా తల్లి వచ్చేడితో వల్ల పాటుపడ్డ శివాలయాన్ని కళ్ళతోటి చూసింది సుందరీ దేవి గాడి ఎప్పుడు వచ్చిందో గుడి లోపల కాకుల కసుపు కళ్ళ వంటి ఉన్నది పిక్కల కసుపు పిక్కల వంటి ఉన్నదమ్మా తల్లి రావంగా తట్టలేకపాయ పారలేకపాయ కట్టుకున్నది 10,000 పడి సీరే కొడగంగు లోపల ఎరువునంత ఎత్తింది ఎత్తిన ఎరువు బయట వారం వస్తుంది ఆ తల్లి గోడలు వేసింది 8 సార్లు వట్టి పట్టీలు వట్టింది 7 మైసక్షలు వారమోసి 12 మైసక్ష వారమోసింది టచ్చాలు పెట్టి నిక్కమాకులు లాపి పాడుపడ్డ యొక్క శివాలయం లోపల పాలతోటి పాలాభిషేకాలు చేస్తున్నది నీళ్ళతోటి నీళ్ళాభిషేకాలు చేస్తున్నది పూలతోటి పూలాభిషేకాలు చేస్తున్నది కన్న తల్లి సుందరదేవి ఓ ఎండికొండ శివుడా యమునమడ రాజరాజేశ్వర ఎక్కడున్నవు తండ్రి నాయందు దయలేద నీకు స్వ సర్వేశ్వర ఓ తల్లి పార్వతమ్మ నువ్వెక్కడుండగా తల్లి నాకు ఇద్దరు బిడ్డలతో కొడుకు సంతానం కావాలని ఎన్నో దేవుళ్ళ పేరు వేసుకుంటా వస్తన్నా ఇద్దరేమో సంతానం ఇంత ఇంటికి పోతా లేదని కాదని అంటే ఈ పాడబడ్డ శివాలయం లోపల నా ప్రాణం తీసుకుంటేనే తల్లి మరి ఆ యొక్క పాడుబడ్డ శివాలయం లోపల ఘోరమైన పుయ్యట్ల వేస్తున్నది సుందరీ దేవి పరమేశ్వర ఓం బోలా శంకర
ఎన్నో గుళ్ళల తపస్సు పట్టింది, ఎన్నో గుళ్ళల వ్రతాలు చేసింది. పరదేవుడు మెచ్చి మనమోడి కట్టలేదు, మనదేవుడు మెచ్చి మనమోడి కట్టకపోయే. తల్లి వచ్చేది తొవ్వ లోపల ఆడబడ్డ శివుని గుడిని చూసిందయ్యా. ఆ యొక్క గుడి లోపల తల్లి దగ్గర తట్టలేదు, పారలేదు, కన్న తల్లి కట్టుకున్నది 10,000 పట్టు చీరే. కస్మంత తీసి గుడి బయట వారబోసి నీళ్లతోని నీలాభిషేకము, పాలతోని పాలాభిషేకం, పూలతోని పూలాభిషేకం చేసి 10 బొబ్బలు వచ్చి 5 హారతి పట్టుకొని ఎక్కడున్నవయ్య లోకాల శంకర గరడకంఠ గంగనాథ నీలకంఠ నిత్యానందుడా అని భగవంతుని పూజలు చేస్తున్నది ఆ తల్లి సుందరమ్మ. లోకాల శంకరుడు దిక్కువంట లేచుడు. అరే నా బిడ్డ సుందరి దేవి కడపు లోపల 2 బిడ్డలు పుట్టిండు, బిడ్డలతో సంతాన పరమిచ్చత్తరా అని ముంగడికి 3 అడుగులు వేసిండు భగవంతుడేమో. లోకాల శంకరుడు కోరిన బండారు పట్టిన పిరికడి ఆపాకు పట్టి దేవుడు ఇప్పుడే నేను ఎగిరంగా వెళ్ళిపోతానా అని దండి వాడిలో నా
పేరుండు పుయ్యలు వేసేటి సుందర దేవయ్యో గంట కొట్టి బొమ్మ శంకు బట్టి తపస్సు పిల్లలు ఎప్పుడు చేస్తున్నాడో కన్న తల్లి సుందర దేవి అక్కలాలకించేడు తాతలాల ఏడు పొద్దులైతండి ఏడు మాపులైతండి గుళ్ళల్లో నేను పూజ చేస్తున్నా ఇక్కడికి వెళ్ళాడమా ఎక్కడికి వెళ్ళి వచ్చింది సంగమోడు తపస్సు పిండం చేసిండు అది గొప్ప తాపాన బయటికి వచ్చి సంగమోడా మా దొరసాని పూజ చేస్తుంటే వెనకనగన గంట కొట్టావు ఇది ఏ ఊరు ఉన్నది ఏ దేశం ఉన్నది గంగమోడా నీ అయ్యకున ఏడుంటే నా అందం కనబడతలే నీకు అయ్యో నీ అందం పాదినాకపో నేనా మేము లేడీస్ అవతో నీ దగ్గర లేడీస్ వల్ల లేదే అన్ని పొక్కలు వాడు కట్టినవే ఏంటి దాడి ఏడ రాకిన ఏ బల మీద రాకిను ఏ బాల మీద కాదు ఇది ఫ్యాషన్ తెలుసా ఇప్పుడు పోయి పొక్కలు పడ్డ సీరే ఫ్యాషన్ ఈ పొక్కల రోజు అందరు లైన్ కడతారు తెలుసా నీకు ఎరికేనా ఓహో నీ పొక్కలు చూసే నువ్వు లేడీస్ అమ్మతోడు నీ దగ్గర లేడీస్ పైన లేదే ఎందుకంటే మన కరీంనగర్ బైపాస్ కాడ ఉంటారు అది కాకుండా గోదావరి కల్లా ఆ ముగ్గు మోసే లాడీస్ ఎక్కువ కదా ఓపెన్ కష్టం అంటే ఓపెన్ ఖర్చుకి గంగవాడా ఏ ఊరు ఏ దేశం ఉన్నది పెడుతున్నామో పెళ్లి కొడతారు లేకపోతే సాగు కొడతారా వరి సంగమోడా